क्रेजी अरुण भाई। जंगल में है तुम्हारे को राइनोसर बताते इधर आओ तुम। राइनोस है राइनोस, मैं बोला ना पहले। घने घने जंगल में राइनोस दिखा। अरे राइनोस नहीं, डीर है वो, डीर। Hey bro. ये वाड़ा मोना ब्रो, व्हाट इज योर फीलिंग? ఏమైందా తినడానికి ఇచ్చేదా इट्स केम। तो गाइस వచ్చేసినాం, ఏమో తెలియదు। కమ్ హియర్ బ్రో షీ ఈస్ సీయింగ్ అస్ వెల్। సెల్ఫీ ఆవిడ పట్టుకుంటుండు। క్రేజీ అరుణ్ భాయ్। అన్నా బ్రో 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 సైడ్ ಮಾಡಿದ್ರು ಬ್ರೋ। ಇದಕ್ಕೆ ಸೈಡ್ ಇಲ್ಲ ಮಾಡ್ತಿದ್ದ, ಕೊಮ್ಮನ್ ಗುಚ್చుకుంటున్నాయి నాకు। వాట్ కేమ్? ఓ బ్రో, అసలుకి అది టైగర్ బ్రీడ్ అనుకుంటా, టైగర్ లాయన్ వేసిన బ్రీడ్। బ్రో, వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ ఆన్ ఇట్? ఈ చేతులకి ఇంత దగ్గరలో ఎవరైనా వస్తారా? అట్లా టచ్ అయినా చేస్తారు చేసేయండి। బరా అని అంటున్నా ఖాళీ। అరుణ్ బ్రో అక్కసారి చేదియా? అన్ని జింకలు ఉన్నాయి, ఎక్కువ శాతం జింకలు ఉన్నాయి, మిగతా శాతం ఇక్కడ చూసినాం। యూ కెన్ సీ ద జింకల్ అవి ఉడుతుంది చూడండి, ఇది వేరే టైప్ ఇది। ఇంకో జింక అని కూడా। డీర్, జింకలు అన్నీ కనిపించేసినాయి। ఒకటి సింహం, టైగర్ కనిపించే। ఛానల్ హైలైట్ అయిపోతుంది ఖాళీ। బస్సులో అన్నకు ఫ్యాన్స్ ఎంతమంది అంటే మామూలు కాదు బస్సులో। కింద గుడి అంటే మెట్ల కాడ కూడా ఫ్యాన్స్ అన్నకి। సార్ లైఫ్ ఆఫ్ ఓవర్ ఆటోగ్రాఫ్ అంటారు ఖాళీ। అన్నకు లేపు పడేసిర్రు ఇక మాకు కనిపించినవి అయితే జూ చేసుకున్నాం బై లైఫ్। ఇట్లా జూవి పోలే, ఇంకా జూ కన్నా మంచిగా దర్శనం ఈడనే దొరికింది। ఇట్లా రావాలి, ట్రక్కింగ్ చేయాలి। బస్సులో సక్క మీద గుసాయిస్తారు, దర్శనం తీసుకొని వెళ్ళిపోతారు। ఇట్లా 3000 మెట్లు ఎక్కితే డౌన్ అయిందంట అన్నా, డౌన్ అయిందా బ్యాటరీ? ఏమి లేదు, డొల్లా ఫుల్ పవర్ ఉందంట। జిమ్కి ఒక 3 days పోకపోతే ఏం కాదు, జిమ్ పవర్ మొత్తం ఇన్నే వచ్చేసింది। ఓ టైగర్ ఇట్లా జప్పని పోవాలంట। ఆపరా మొత్తం సోది చెప్తున్నారు। సో డీ కనిపిస్తుందా అనిపించలేదా? అది చెప్పు నాకు, కనిపించిందిగా మరి సోది ఎవడు చెప్తుండు? 3000 కన్నా ఎక్కువ మెట్లు ఎక్కుతున్నాం। అది మా అన్న టిక్కర్। అరే పొద్దున 7కి ఎక్కినామన్నా, ఇప్పుడు 9 అవుతుంది టైము। 7, 8, 9 2 hours ఇంకా ఎక్కలే। పాదయాత్ర ఇక చేరుకోలే, 9 అవుతుంది। 9 ఎంత అవుతుంది అంటే 9 అరుణ్ గాడి పాదయాత్ర 10 అవుతుంది। 9 అనగానే 10 అవుతుంది। 3 hours అయినా కూడా ఇంకా మేము మెట్లు ఎక్కలే అంటే సింహాలు వస్తాయి, పులిలు వస్తాయి, అన్నీ వస్తాయి। అది ఉండాలి, ఇది కూడా ఉండాలి। కానీ డిఫరెంట్ ఉడతలైతే కనిపించిన బాయ్।
So keep watching Life of Arun. Make sure to like, share and subscribe. బాయ్. వచ్చింది రండి చూపెడతా. పులి అంటారా బాబు. ఎట్లుంది గాయస్, పులి అయితే బుర్ర పాడ అనుకుంటా. మీరు చూసిండొచ్చు, పులి రియల్స్ పులి, అది ఒరిజినల్ పులి అంటే అదే కదా. మనం ఇంకా చాలా మెట్లు ఎక్కాలి కానీ కూడా మనకు చాలా ఆపద ఉందండి. अगर वो पत्थर नहीं रहता था तो मैं ये कूद जाता. मैं तो पत्थर लग के मैं मर जाता सीधा ऊपर. ఇగో చాలా లోతు ఉంది. ఇక్కడ నుంచి నా కాలు జారింది అనుకో, నా హోటల్ ప్యాక్ అవుతాయి. సింపుల్ గాయ్స్, ఇట్లా ఎక్కి ఇట్లా రావాలి అంతే. బ్యాటరీ మొత్తం లో అయిపోయింది కదా. ఇప్పటికే 10 కిలోమీటర్లు నడిచినాము, అర్థం చేసుకోవాలి. బై ద వే నేను ఒక కమ్మ కొట్టించుకున్నా జస్ట్ ఇప్పుడే. ఎట్లుందో కమెంట్ చేయండి. గన్ షాట్ కాదు, ఆల్రెడీ పొక్కుండే. వాడు గన్ షాట్ వేస్తా అన్నాడు. నీకు అవసరం లేదు బ్రో అని కమ్మ తీసి లోపల కూర్చుండు, పొక్కొచ్చేసింది. అది సింపుల్. అరుణ్ భాయ్ తో బురాన్ ఆడు కమ్మ కొట్టేటోడు బాయ్, నీకు పెద్ద ఫ్యాన్ అన్నాడు. మళ్ళీ ఇట్లా ఎక్కాలి, అది ఎక్కాలి, అది క్రాస్ అయిపోవాలి. అది క్రాస్ అయ్యి మళ్ళీ ఇంకో కొండ దిగాలి మళ్ళీ. ఇంత సింపుల్. బాబు సో వ్యూ అయితే క్రేజీ దొరికింది మాకైతే. పురాన్ పురపాడు సుభాషు అనాలి ఖాళీ. ఈ వ్యూకి సుభాష్ అనాలి. ఏమనాలి? సుభాష్. మేము ఏడికి పోతే ఆడికి వస్తుంది ఆ తొండెలకనే ఏం పేరు అది? మనాడు పులప్ చూడుతుండు. వన్ బ్యాటరీ లో ఆడా ఇంకేంది. 10 కిలోమీటర్ నడిస్తే బ్యాటరీ లో కాదా అమ్మా. రే వ్యూ అయితే క్రేజీ ఉంది. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాంలే నీకు వీడియో. నడిచిన ప్రయాణం ఆగుతలేదు. ఆల్రెడీ 14 అయిపోయింది, +4 నడవాలి. టోటల్ 18. మా ఇతరులు లైక్ కట్టె పుల్లలు. బ్రో సే హాయ్ బ్రో. गोविंदा भाई, कैसा लग रहा है इतना दूर चल के? अच्छा लग रहा है गाइस. पैरा में क्या हालत? बस ठीक है सभी. सब ठीक है. जब हम भगवान के पास जाते हैं तो हमें कोई दर्द नहीं होता. हाँ ये बात है. सबको वैसे ही जरा बहुत बढ़िया लग रहा है भैया, बहुत बढ़िया. नंबर आप आओ, ट्राई करो. And here is the entry bro. Finally we came to it. దగ్గరికి అయితే వచ్చేసినాం. Clouds दिखा रहे सब. Meenamma, where is your temple? Here it is. ఎక్స్పెరిమెంట్ చేద్దామా? పక్కనే 108 ఉంది. అరే బావా, నడక మీద నడక, మరి అనున్నా నడిచే నడక. అమ్మొకటి ఎత్తు, ఇదొకటి ఎత్తు. అరుణ్ భాయ్ ఒకసారి వెనకాల చూసుకో. మనోడ గుండు అవబోతుంది.
మా తమ్ముడు గుండె అవుతుంది, నాకు ఎందుకు అవుతుంది అని నాకు బాధపడుతుండే అప్పటి నుంచి. ఇప్పుడు నేను నవ్వినా అనుకో, నేను చేపించుకొని చల్ అంటాడు, నవ్వకూడదు, నేను చేయాలి గుండె. నాకు మస్తు నవ్వు ఆడ ముఖం ఇప్పటికి ఎట్లా పెట్టి నేను చూపెడతా. కొంచెం అయిపోయిందా? एक बिहारी 100 पे भारी. గుండు కార్యక్రమం అయిపోయింది గాయస్. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు దర్శనం చేసిన తర్వాత మీట్ అవుదాం. సో లెట్స్ సీ దర్శనం ఎట్లయితుందో మనది. అందరు చెప్తారు దర్శనానికి లోపకపోతే మినిమం ఒక బాగానే ఉండొచ్చు అంట దాంట్లో, అంటే లైక్ దాంట్లోనే ఉండాలంట. ప్రస్తుతానికి ఖాళీ కడుపులతో దర్శనానికి పోతున్నాం. దర్శనం అయిపోయిన తర్వాత బిగ్గర్ తిన్నాడు ఇంత. సో దర్శనం అయిపోయిన తర్వాత కలుద్దాం. రైస్ గుండు మీద మాయా. ఆంధ్రాలో ఎట్లానే అంటారు, ఎవరో పాపం గుండె మీద కొట్టినడానికి మాయా గుండె మీద దిగారు మాయా. సో గాయస్ మనం ఎట్లా కనిపిస్తున్నాం కమెంట్లో మెన్షన్ చేయండి. మనం హీరో అన్నది అయితే హీరో ఉన్నారని చెప్పకండి ప్లీజ్. ముంగట గురించి మాట్లాడుతున్నాం. అదే ఇంకా సో ఎట్లున్నానో చెప్పండి కమెంట్లో. కంప్లీట్ అవుట్ఫిట్ చూపెట్టమని అన్నారు. సో నాకు కంప్లీట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇట్లా పంచా మీద బ్లాక్ షర్ట్, మనం మాయా సెట్ ఖాళీ ఇట్లా చూస్తే పోరానవుతారు మాయా. కింద మాత్రం చూపెట్టక మాయా. కింద చెడ్డి, ఇది షర్ట్. కల్చర్ అనేది మర్చిపోతుర్రు. కల్చర్ ఎట్లుండాలి, మనలాగా ఉండాలి, ట్రెడిషనల్గా ఉండాలి, చూసా క్యూట్గా కనిపించాలి. సో కీప్ వాచింగ్. ముందు చాలా దృశ్యాలు ఉన్నాయి చూపెట్టడానికి. చూడుర్రీ, ఎంజాయ్ ద బ్లాగ్స్. ఈ బ్లాగ్ లో ఇంకా వారంలో వచ్చేసాయి మాయా. బాధపడంలే, వారంలో వచ్చేస్తాయి ఖాళీ. ఇక్కడ వచ్చాం క్రిస్టోఫర్ లెక్కనే కనిపిస్తుంది నాకు అప్పటి నుంచి. మావాడు ఎందుకు చెప్పారంటే మొక్కుకోలే అంట, నా మీద మొక్కుకుండంట. ఒకసారి చూపెట్. మాయా అదే కనిపిస్తా. పట్టుకోకసారి. సో వచ్చేసినాం. నా సబ్స్క్రైబర్స్ నేను అందరు చల్లగా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మంచి సబ్స్క్రైబ్ చేయాలి అందరూ, మీకోసం ఎంత కోరుకుంటున్నందుకైనా. కీప్ వాచింగ్. గొర్రెల మంద లాగానే కొట్లాడతారు ఎంట్రీ గిట. 7 PM అందరూ 7 PM అందరూ ఒకటేసారి గొర్రెలాగా వస్తారు. సో లాస్ట్ ఫైనల్ అయితే ల్యాండ్ క్యూలోకి వచ్చేసాం. 7 PM వాళ్ళు దర్శనం చేద్దాం. ఎవరి కుటుంబాలతో వాళ్ళే ఉన్నారు, తప్పకపోతే ప్రమాదం. అంతే గాయస్. వచ్చినప్పుడు మీరు కూడా జాగ్రత్తగా ఉండరు. గోవిందా. అతి దారుణంగా లోపడైతే గుసాయించినాం. చాలా కొత్త మమ్మల్ని లోపల పంపించిర్రు. గోవిందా. గుండె మీద కొట్టిరంట గాయస్, ఉరిపిస్తుర్రు. సో ఉరిపిస్తుర్రు గాయస్. ఎందుకు ఉరుకుతున్నామంటే ఒక్కొక్క కోటలో ఒక్కొక్కరికి దొబ్బేస్తారంట, అంతే. మేము సపరేట్ కాకూడదు, అందుకే ఉరుకుతున్నాం. ఎన్ని కష్టాలు చూశాక. లుంగిట్లో మీద చేసుకుని వెళ్ళిపోవాలి. దేవుడికి కలవడానికి గిట ఎన్ని కష్టాలు. దేవునితో వ్యాపారం చేస్తే పాపం ఎదుగుతుంది మీకు.
దేవుడు అందరికి సమానంగా మెయిన్ పాయింట్ ఏంటంటే ఆధార్ కార్డ్ లేకుండా మిమ్మల్ని లోపటికి గిట రానియరు. ఈవెన్ దో లడ్డు కూడా ఇయ్యరు. కీప్ యువర్ ఆధార్ కార్డ్ విత్ యూ. ఎందుకంటే కౌంటింగ్ లో ఉంటది మీ పేరు, కౌంటింగ్ లో ఉంటది. గోవిందా ఉరుకుర్రి గోవిందా. సో గైస్ ఇక్కడ చాలా రష్ ఉంది. లోపలికి పోయి మీకు మిగతా సీన్ చూపెడతాం. సో లోపలికి పోయి మొత్తం సీన్ చూపెడదాం అనుకున్నా, బట్ ఫోన్స్ అలౌడ్ అంటే ఫోన్ తీసుకోపోనియాలి. అన్నీ తీసుకోరు ఫోన్ మా దగ్గర నుంచి. లైక్ మేము డిపాజిట్ చేసేసినాం ఫోన్ ఆడికి. ఆడ నుంచి ఫోన్ డిపాజిట్ చేసేసిన తర్వాత ఇంకా లోపల దర్శనం చేసుకొని ఫోన్ తీసుకొని అప్పటికే చాలా టైర్డ్ అయిపోయిండే. సో ఇంకా డైరెక్ట్ ఇంటికి. పక్కనే పడ్డది అమ్మాయి, ఎమర్జెన్సీ డోర్ కూడా ఉంది. ఏమైనా అయితే Sign out to Tirupati. Hope you guys all liked the vlog. Enjoy the vlog and make sure to like, share and subscribe my channel. అందరి కోసం ఆశీర్వాదం ఇవ్వాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నుంచి వ్లాగ్ సైన్ అవుట్ చేస్తూ అంటే